హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే వివో T4 కూడా ఒరిజినల్ 6 అయితే వచ్చేసింది. కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అయినాయి, అవి ఏమేమి మిస్ అయినాయని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అలానే వివో T4 ఐక్యూ Z7 రెండు సేమ్ ఫోన్స్ కాకపోతే డిఫరెంట్ నేమ్ తోటి అయితే వస్తానే. మీరైతే ఈ రెండు ఫోన్స్లలో కన్ఫ్యూజ్ అయితే కాకండి, రెండు అయితే సేమ్ ఫోన్స్. మరి మన ఛానల్కి అయితే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి వివో T4 ఐక్యూ Z10 రెండు సేమ్ ఫోన్స్, రెండిట్లలో ఒరిజినల్ 6 అయితే వస్తుంది మీకైతే. ఈ మంత్లో అయితే మాక్సిమం అయితే రావచ్చు ఈ రెండు ఫోన్స్కి అయితే. మీకు ఏమేమి ఫీచర్స్ వచ్చినాయి ఏందని మొత్తం ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. కంట్రోల్ ప్యానల్ ఏమేమి చేంజెస్ వచ్చినాయి, గీక్ బెంచ్ స్కోర్ ఎక్కువైందా తక్కువైందా అని మొత్తం ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తా. Z10 అయితే అమెజాన్లో ఉంటుంది, వివో T4 అయితే ఫ్లిప్కార్ట్లో అయితే ఉంటుంది. ఇక గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ మనం డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందని కూడా చెప్తా. ఇంకా ఏమేమి ఫీచర్స్ వెడ్జెస్ అవన్నీ ఏమేమి యాడ్ అయినాయో ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తా. ఫస్ట్ అయితే మీరైతే సెట్టింగ్స్లోకి వచ్చేసి సిస్టమ్ అప్డేట్స్లోకి వచ్చేసి సైడ్కి అయితే 2 డాట్స్ ఉంటే వాటి మీద క్లిక్ చేసి ట్రయల్లోకి వచ్చేసి మనకి ఇక్కడైతే స్టేబుల్ వర్షన్ అయితే ఉంటుంది. మీకు ఆ వర్షన్ అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. బిఫోర్ అంటూ స్కోర్ అయితే 8 lakhs అయితే వచ్చింది. ఆఫ్టర్ చూద్దాం ఆఫ్టర్ ఎంత వచ్చిందని. ఆఫ్టర్ అయితే మీకైతే అంటూ స్కోర్ అయితే కొంచెం అయితే తక్కువనైతే అయింది. ఎందుకు తక్కువైందో ఏమో మరిగా. గీక్ బెంచ్ అయితే బిఫోర్ ఆఫ్టర్ స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. యానిమేషన్స్ అవన్నీ కూడా స్మూత్ అయితే ఉన్నాయి ఈ ఫోన్ లో. అప్డేట్ వచ్చిన తర్వాత BGM అయితే మీకైతే 60 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. 90 చేస్తే బాగుంది. మరి అప్డేట్ తర్వాత 60 FPS లో హ్యాండిల్ అయితే చేస్తాను. మీరు 60 FPS లో అయితే టైం పాస్ గా అయితే ఆడుకోవచ్చు. ఇక 120 కొంచెం 90 ఇచ్చినా బాగుండు, 90 120 అట్లా ఇస్తే బాగుండు. మరి దీంట్లో వీళ్ళైతే 60 ఇచ్చిళ్ళు. 60లో మీకైతే యావరేజ్ FPS అయితే 58 అట్లా వచ్చినాయి. కొంచెం డ్రాప్లు అవన్నీ గ్రాఫ్ అయితే చూసుకోవచ్చు. ఇక మీరైతే కింద ఫ్లాగ్షిప్ లో వీళ్ళైతే గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఇచ్చిళ్ళు. క్లాక్ అయితే బడ్జెట్ లో మాత్రం గ్లాస్ ఎఫెక్ట్ అయితే తీసేసిళ్ళు. ఆ గ్లాస్ ఎఫెక్ట్ ఒకటి ఉంచితే బాగుండు. మరి ఇంకా యానిమేషన్ లో మీకైతే ఈ వాల్ పేపర్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే ఇచ్చిళ్ళు మన ఫ్లాగ్షిప్ లో. ఈ బడ్జెట్ లో మాత్రం ఆప్షన్ అయితే వీళ్ళైతే వాల్ పేపర్ అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ అయితే. ఇంకా టాచ్ లో మీకైతే దాని లెవెల్ అయితే మీరు పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు టాచ్ అయితే. దీనిలో మనకి బడ్జెట్ లో అది కూడా ఇవ్వలే వీళ్ళైతే. ఎంత కావాలో అంత కస్టమైజ్ చేసుకునేటట్టు ఇవ్వలేగా. దీనిలో మనకి ఫ్లక్స్ కార్డ్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీరు అయితే 4 అయితే యాడ్ చేసుకుంటే ఇట్లయితే అవుపిస్తుంది. ఇంకా వీడియో కూడా మీరు అయితే యాడ్ అయితే తీసుకోవచ్చు. వీడియో యాడ్ చేసుకుని ఇంకా మంచిగా అవుపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో మీకైతే ఐఫోన్ లో ఇట్లా యాప్స్ అయితే వస్తాయి కదా, వీళ్ళు కూడా అట్లనే చేసిళ్ళు. మరి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటట్టు సేమింగ్ ఐఫోన్ ఎట్లా అట్లనే చేసిళ్ళు. ఇంకా ఒరిజినల్ ఐలాండ్ ఉంటుంది. ఇట్లా మీరు కాల్ ఇట్లా మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఒరిజినల్ ఐలాండ్కి అయితే వెళ్తే టైమర్ కూడా పెట్టుకోవచ్చు మీరు దాంట్లో. ఇంకా మన కొత్త ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు యానిమేషన్ అయితే. అది మీరు యాడ్ చేసుకోవాలని యాడ్ అయితే చేసుకోవచ్చు. 7300 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. స్క్రీన్ ఆన్ టైం అయితే మీకు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే వస్తుంది, 11 hours ఇది వస్తుంది. ఈ ఐక్యూ Z10 వివో T4 ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బై.